పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ పిలుపు నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. ఇటు చలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి అనుమతి తీసుకోలేదంటున్న ఢిల్లీ పోలీసులు హై సెక్యూరిటీ జోన్ వైపు ర్యాలీని అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరోప్రక్క కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఇటు సీజేపీ ఇప్పటికే చలో పార్లమెంటు పిలుపునియడంతో దేశవ్యాప్తంగా కూడా యువతంతా కూడా తరలి రావాలంటూ ఇప్పటికే సోనం వాంగ్చుక్ ఈ యొక్క 20వ తారీఖున జరిగే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి అంటే ఇటు జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి విద్యా వ్యవస్థలలో సమూల మార్పులు తీసుకురావాలంటూ కూడా పార్లమెంటు ముట్టడికి బయలుదేరాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. జంతర్ మంతర్ ఏరియా అంతా కూడా పూర్తిగా 144 సెక్షన్ని విధించబోతున్నారు. అయితే సీజేపీ తలపెట్టిన ఈ చలో పార్లమెంటుకు అనుమతి తీసుకోలేదనేది కూడా ఢిల్లీ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ఈ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు పార్లమెంటు స్ట్రీట్తో పాటు అనేక ఆ పార్లమెంటుకు వెళ్లే రూట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా భద్రతతోటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు పార్లమెంటుకు వచ్చే ప్రతి దారిలో పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక జంతర్ మంతర్ వేదికగా నిన్న జరిగిన ఏదైతే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్తో పాటు ఇటు ప్రముఖ పర్యావరణవేత్త విద్యావేత్త అయిన సోనం వాంగ్చుక్ ని ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సర్దార్గంజ్ కి ఆసుపత్రికి తరలించిన నేపథ్యము ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా పోలీసులు పూర్తిగా తమ కంట్రోల్లోకి జంతర్ మంతర్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడికి ఎవరు వచ్చి వెళ్లే వారందరినీ కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పార్లమెంటు సమావేశాలలోనే ఈ విద్యా వ్యవస్థలో మార్పులపైన మాట్లాడటంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా ప్రధానంగా సీజేపీ గత కొద్ది కాలంగా జంతర్ మంతర్ వేదికగా ఆందోళన అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో రేపు సీజేపీ తలపెట్టిన ఈ చలో పార్లమెంటుకు ఎటువంటి అనుమతి లేదు కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఇటు ఆ పార్లమెంటు పరిసరాల్లోకి రావద్దు అనేది కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ యొక్క ఆందోళన నేపథ్యంలో మరి ఈరోజు ఈ పిలుపుకు సంబంధించి ఏదైతే రేపు జరగబోయే పార్లమెంటు సెషన్కి భారీ స్థాయిలో విద్యార్థులంతా కూడా రావాల్సిందిగా కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరిని కూడా అటు పార్లమెంటు పరిసర ప్రాంతాల్లోకి రావద్దు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ వస్తే వారిపైన కేసులు కూడా నమోదవుతాయి. కేసులు నమోదైతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం విద్యార్థులకు ఉంది అనేది కూడా సెంట్రల్ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి రేపు అసలు పార్లమెంటు ముట్టడి ఉంటుందా లేదా అన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవైపు సోనం వాంగ్చుక్ ఆసుపత్రికి తరలించడం, మరోవైపు అభిజిత్ రేపు తలపెట్టిన ఈ యొక్క ర్యాలీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జంతర్ మంతర్ వద్దే వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తారా లేదంటే పార్లమెంటుకు వెళ్లే ప్రయత్నం చేస్తారన్న దానిపైన అయితే కొంత ఉత్కంఠ అవుతుంది. పోలీసులు మాత్రం అనుమతి లేని ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వదిలేది లేదు. ఆ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అనేది కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు పార్లమెంటు సమావేశాల ఏర్పాటుకు పోలీసులు హై సెక్యూరిటీని అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. బాంబ్ స్క్వాడ్స్ తోటి పూర్తిగా పార్లమెంటు పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో సీజేపీ తలపెట్టిన చలో పార్లమెంటుకు సంబంధించిన ర్యాలీకి మాత్రం పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఎవరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకోవద్దనేది కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. సునీల్. ఓకే గోపి, లెట్స్ సీ. థ్యాంక్ యూ.